బ్రేకింగ్ అంతోంది మనకి గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాట్ల ప్రతిపాదనను వాయిదా వేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పురపాలక శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ కుదరదని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఆదేశాలున్నాయని అధికారులు గుర్తు చేశారు. జనగణన పూర్తయ్యాకే గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెప్తున్నారు. గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నాము. దాన్ని ఇమీడియట్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేంటంటే సర్వే, కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాకా ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాట్ల ప్రతిపాదనలు వాయిదా వేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పురపాలక శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. విజయవాడ తిరుపతికి గ్రేటర్ హోదాకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటి సమస్య పరిష్కరించిన తరువాత వాటికి గ్రేటర్ ఏదైతే మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయకూడదనేటువంటి కేంద్ర ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా కూడా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జనగణనకు ముందు విలీనానికి ఇబ్బందులు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో జనగణన పూర్తయిన తర్వాత గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన పైన నిర్ణయం ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లుగా నారాయణ తెలిపారు. అయితే గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి అంశాలు ఏవైతే ఉన్నాయో రెండు కూడా చేసినట్లయితే ప్రజలకు అలాగే రాష్ట్రానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ప్రజలకు కూడా పరిపాలనకి అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కానీ ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి జనగణన అంశం అనేది ఇలా ఉన్న నేపథ్యంలో జిల్లాల ఏర్పాటు పైన చర్చ జరిగించి మరొకసారి దీనికి సంబంధించినటువంటి అంశం ఏదైతే గ్రేటర్ విజయవాడ తిరుపతి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలపైన మరొకసారి చేస్తాము. ప్రస్తుతం గ్రేటర్ పాస్ చేయడం లేదు. ఏదైతే జనగణన తరువాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.